హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ గీ కరాచీ హల్వా. ఈ హల్వా నోట్లో వేసుకుంటే చాలండి, వెన్నలాగా కరిగిపోతుంది. అంత టేస్టీగా, హెమ్మీగా, సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ కొలతలు లేకుండా, టిప్స్ పాటించకుండా చేస్తే తినేటప్పుడు నోట్లో ముద్దలాగా చుట్టుకుపోతుంది. కాబట్టి నేను చేసే ఈ పద్ధతిలో పక్కా కొలతలతో చేసి చూడండి. యాజ్ ఇట్ ఈజీగా వచ్చి తీరుతుంది. చాలా బాగా కుదురుతుంది. అచ్చం స్వీట్ షాప్లో చేసినట్లుగా కుదురుతుంది. మీరు ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను 1 కప్పు కార్న్ఫ్లోర్కి సరిపడా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. 1 కప్పు కార్న్ఫ్లోర్కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే పిండి మీకు చూపించానో అదే కప్పుతో చివరి వరకు మీకు పక్క కొలతలతో చూపిస్తాను. యాజ్ ఈజీగా ఫాలో అవ్వండి, చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని 1 స్పూన్ సహాయంతో మనం మొత్తం ఉండలు లేకుండా గట్టిగా తిప్పుకోవాలి. ఎందుకంటే అడుగున పట్టేస్తుంది కార్న్ఫ్లోరు. మొత్తం తిప్పుకున్న తర్వాత మనకు మిల్క్ లాగా తయారవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా తిప్పుకోవాలి. మనకి మిల్క్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వస్తాయి. ఎక్కువ వాటర్ కనుక మనం యూజ్ చేస్తే కనుక దగ్గర పట్టడం చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం పక్క కొలతలతో కప్పు పిండికి కప్పున్నర వాటర్ వేసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్కి 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు పంచదార వేసుకోవాలండి. ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే అరకప్పు వేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా సరిపోతుంది 2 కప్పులు షుగర్ వేసుకుంటే. ఈ విధంగా 2 కప్పులు అయితే నేను చూడండి, ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ వేసానో అదే కప్పుతో మీకు కొలిచి చూపిస్తున్నాను. 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగానే చేసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయొద్దు, మరి తక్కువ కూడా వేయకుండా కరెక్ట్గా 2 కప్పులకి 2 కప్పుల వాటర్ యూజ్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార షుగర్ కరిగితే చాలండి. ఈ విధంగా చేసుకోండి. చూడండి, పంచదార అంతా కరిగిపోయింది. చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, దీన్ని మనం ఒకసారి అటు ఇటు తిప్పుకొని చూసుకోవాలి. ఇక షుగర్ అంతా కూడా వాటర్లో కరిగిపోయింది. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఒక మినిట్ ఉంచితే ఇంకా ఉన్నది కూడా కరిగిపోతుంది. 1 నిమిషం తర్వాత ఏ విధంగా మరుగుతుందో చూడండి. ఈ విధంగా మరిగే వాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నుండి మనకు చేతులకైతే చాలా పని పెడుతుందండి. ఇక తిప్పుకోవడమే మన పని. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఈ వాటర్ని హై ఫ్లేమ్లోనూ లో ఫ్లేమ్లోనూ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు హైలో ఉంచి తర్వాత స్లోగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక కొద్దిగా దగ్గర పడటం స్టార్ట్ అయింది. తునకలుగా ఇట్లా మనకి లేయర్లుగా కనిపిస్తుంది కదా, అది అతుక్కుపోకుండా మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోతూ ఉంటాయి. మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉన్నప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. సైడ్లో ఏమైనా అతుక్కున్నది కూడా మనం కవర్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఆపకూడదండి, ఎందుకంటే అడుగున మాడిపోతుంది కాబట్టి దగ్గర పడిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని మనం విడదీయటం కష్టం అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా ఆ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. అదంతా దగ్గర పడేంత వరకు కలపాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఈ విధంగా కలుపుతూ కంటిన్యూ చేయాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా తయారవుతుందండి. ఇందులోకి మాడిపోకుండా ఎడ్జ్లంతా కూడా మనం కవర్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనికి మనం కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. కొంచెం క్వాలిటీ ఉన్న నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుంది రుచికి. ఆ విధంగా వేసుకోండి. కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడి నుంచి నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసాను. ఈ విధంగా తయారవుతుంది కదా, మళ్ళీ మనం మిగిలిన నెయ్యి కూడా ఇందులోకి వేసేసుకుంటూ ఉండాలి. మరొక్కసారి నెయ్యి అంతా కూడా మళ్ళీ స్వీట్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ తిప్పుకోవాలి కంటిన్యూస్గా. అట్లా పెట్టి వదిలేసామంటే మాడిపోతుందండి. ఎక్కడ కూడా ఆపకుండా అలా కంటిన్యూగా తిప్పుకుంటూనే ఉండాలి. నెయ్యి అంతా కూడా అందులోనికి మిల్ట్ అయిపోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి.
చూడండి ఇప్పుడు మూడో ట్రిప్లో మళ్ళీ ఉన్న నెయ్యి కూడా మనం ఇందులోకి వేసుకోవాలి. ప్యాన్ నుంచి స్వీటు సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి. మనం ఏ విధంగా కొలత తీసుకున్నాం ఆ నెయ్యి అంతా కూడా ఇందులోకి పడుతుంది. తప్పకుండా వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకోవాలి. నెయ్యి అంతా కూడా కలిసేలాగా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ అది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇంకా మనం అంతా కలిసేలా కలుపుకుంటూ తిప్పుకోవాలి. చూసారు కదా, మనకి హల్వా అయితే రెడీ అయింది. చివరిలో మనం ఫుడ్ కలర్ వాడుతున్నానండి. ఎందుకంటే ఫుడ్ కలర్ ఇట్లా ప్లెయిన్గా వదిలేయచ్చు, కానీ కొన్ని ఐటమ్స్లు తప్పనిసరిగా ఫుడ్ కలర్ వాడాలి కాబట్టి వేస్తున్నాను. లేదు మేము ఇంట్లోనే కాబట్టి ఇట్లా ప్లెయిన్గానే తింటామంటే ఓకే అండి, తినొచ్చు, ఏం కాదు. కానీ ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మనం పౌడర్గా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు దగ్గర పడినప్పుడు మనం వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్లో కలిపి వేస్తే మొత్తం స్వీట్లోకి బాగా మెల్ట్ అవుతుంది. కాబట్టి 2 చుక్కలు వాటర్ కలిపి మనం ఇట్లా వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోతుంది. ఈ విధంగా వేసుకోండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, ఎక్కడ కూడా ఆపొద్దండి. ప్యాన్కి సపరేట్ అవుతుంది కదని మనం ఆపేస్తే అడుగును ఖచ్చితంగా మాడిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా వేసుకుంటూ మనం తిప్పుకోవాలి. అవసరమైతే ఇంకా నెయ్యి పడితే కనుక ఇంకా వేసుకుంటూనే ఉండాలి. ఎంత నెయ్యి అయితే మనం తీసుకున్నామో అదంతా కూడా యూజ్ చేయాలి. ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇకైతే మనం ఫైనల్లోకి వచ్చేసాము. ఈ విధంగా రెడీ అయిన హల్వాలోనికి మనకి మీ దగ్గర ఏ ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. నేనైతే పుచ్చగింజలకు వాడుతున్నాను. తర్వాత జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చండి. ఇక నేను పుచ్చగింజలు అయితే వేసాను. కొద్దిగా జీడిపప్పు కూడా వేసి మనం మొత్తం అదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. చేతులకు మాత్రం బాగా వర్క్ ఉంటుందండి హల్వా చేసేటప్పుడు, కానీ తప్పదు. మంచిగా స్వీట్ రెడీ అవ్వాలంటే ఈ మాత్రం రిస్క్ అయితే తీసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఏ విధంగా కలుపుతున్నామో ఎక్కడ ఎంత వేస్తున్నామని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మనకు హల్వా రెడీ అయింది లేదో ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా మనం కొంచెం చేతిలోకి తీసుకున్నప్పుడు మనం ఇట్లా రౌండ్ బాల్స్ లాగా అయినప్పుడు మనం స్టాప్ చేసుకోవచ్చండి, అదే గుర్తు. ఇక మనం దీన్ని ఫైనల్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరిగా ఉన్న నెయ్యి కూడా ఇందులోకి వేసేసుకుని మరొక్కసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆపిన వెంటనే ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకుని అందులోనికి నెయ్యి వేసి ఈ విధంగా ప్లేట్ అంతా కూడా నెయ్యి అప్లై చేసేసి పెట్టుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో ప్యాన్ నుంచి, ఏమాత్రం ప్యాన్కి అంటుకోకుండా. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఉన్నదంతా కూడా అదంతా ఈక్వల్గా వచ్చేటట్టుగా మనం సర్దుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకున్న హల్వా మీద మనం కొంచెం గార్నిష్ కోసం ఏదైనా మీకు అందుబాటులో ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఈ హల్వా అయితే ఇప్పుడు బాగా వీటి మీద ఉందండి. దగ్గర దగ్గర ఒక 2 గంటలు 3 గంటలు దీన్ని చల్లబరుచుకోవాలి. ఈ విధంగా చల్లార్చిన తర్వాత ఈ ప్లేట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ విధంగా హోల్డ్ చేస్తే వెంటనే మనకి ప్లేట్లోకి వచ్చేస్తుందండి. ఏమాత్రం అడుగున అతుక్కునేది అయితే ఏమి ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. పక్కా కొలతలతో ట్రై చేస్తే చక్కగా కుదురుతుంది. చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా దూదిలాగా మెత్తగా నోట్లో వేసుకుని కరిగిపోయేలాగా కుదిరింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇప్పుడే ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.